అలానే మిస్సెస్రావు ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువైపు అమెరికా ఫెడ్ కొత్త చైర్మన్ వాన్స్ ఇతను తీసుకునేటువంటి నిర్ణయం మీద బంగారం రేటు ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా. జనరల్గా అంతర్జాతీయంగా మార్కెట్ రేట్ ఎలా నిర్ణయిస్తారంటే లండన్ అసోసియేషన్ ఉంటుంది, గోల్డ్ అసోసియేషన్, అది అలాగే అమెరికాకు సంబంధించి కామెక్స్, ఈ రెండు కలిపి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటుని నిర్ణయిస్తాయి. ఎలా నిర్ణయిస్తాయంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయిస్తాయి. అయితే దేశీయంగా ఎలా ఉంటుందని అంటే ఎంసీఎక్స్, మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్, ఇది దేశీయంగా ధరని నిర్ణయిస్తుంది. సో అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందా లేదా అనే దాని మీద చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఒకవేళ ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచితే బంగారం రేటు తగ్గుతుందేమో అని చెప్పి బాగా ఎదురు చూశారు. కానీ కొత్తగా ఫెడ్ చైర్మన్గా ఉన్నటువంటి వాన్స్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించారు. దానికి కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం. అమెరికాలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4.2 ఉంది. ఈ ద్రవ్యోల్బణాన్ని బేస్ చేసుకుని వడ్డీ రేట్లు పెంచడమా తగ్గించడం అనేది నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు పెంచడం కానీ తగ్గించడం కానీ లేకుండా యథాతథ స్థితిని కొనసాగించారు వాన్స్ లేటెస్ట్గా. సో కాబట్టి ఇప్పటి వరకు మార్కెట్ల మీద ఉన్నటువంటి ఊహాగానాలు తగ్గిపోయాయి. కానీ ఇవాళ బంగారం రేటు స్వల్పంగా తగ్గింది. దానికి కారణం ఏంది? ఎంసీఎస్ మార్కెట్లో బంగారం రేటు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో డాలరు రూపాయి ఈ రేటు కంపారిజన్ చేసుకుంటే కనుక రూపీ బలపడింది. ఇవాళ దాదాపు 2-3 రోజుల నుంచి రూపాయి బలపడుతూ వస్తుంది. దానికి కారణం ఏంటి? యుద్ధం ఛాయలు ఆగిపోయాయి, శాంతి చర్చలు ఫలప్రదమయ్యాయి. 60 రోజుల పాటు అటు అమెరికా ఇటు ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగేలా కొన్ని పాయింట్స్ని ఫిక్స్ చేసుకున్నారు. సో శాంతి కొనసాగుతుంది కాబట్టి యుద్ధం ఆగిపోయింది అనేటువంటి ఒక నోషన్, ఒక అభిప్రాయం వచ్చేసింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్కి వచ్చేసి $80 కంటే పడిపోయింది. $80, $79 కూడా వచ్చింది ఇవాళ. సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది. ఆ కారణం చేత రూపీ బలపడింది. రూపీ బలపడినప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గుతుంది. కాబట్టి బంగారం రేటు తగ్గింది. మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ ఇది తెలియజేసేటువంటి రేటుకి ఇప్పుడు మనకి బంగారాన్ని దిగుమతి చేస్తున్న బంగారానికి ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు, అగ్రికల్చర్ సెస్ వేస్తారు, జిఎస్టీ వేస్తారు, ఇవన్నీ యాడ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో దిగుమతులు తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచారు, వీళ్ళంత వరకు దిగుమతులు తగ్గించడానికి. అంతేకాదు సంవత్సరం పాటు ఎవరు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పారు. ప్రధానమంత్రి హోదాలో సంవత్సరం పాటు బంగారాన్ని కొనుగోలు చేయొద్దు అని అంటే సీరియస్గా భారత పౌరుడు ఆలోచిస్తారు. పైగా ప్రత్యేకించి భారత మహిళలు సీరియస్గా ఆలోచిస్తారు. ఆయన చెప్పినటువంటి రోజు నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం ఆగిపోయింది. దాదాపుగా దేశీయ మార్కెట్లో బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఎవరైనా బంగారం మీద ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు యూటీఎఫ్లో చేసుకుంటూ ఉన్నారు. అంతే తప్ప బంగారాన్ని ఫిజికల్గా కొనుగోలు చేయట్లేదు. దానికి కారణం ఏంది? నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపులో ఏదో ఆంతర్యం ఉంది అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిణామాల మీద ఆయనకి అవగాహన ఉంటుంది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే దాన్ని సీరియస్గా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు మహిళలు. అంటే ఈ సంవత్సరం లోపు పెరిగినటువంటి ధరల ప్రకారం బంగారాన్ని కొనుగోలు చేశారే అనుకుందాం. అప్పుడు నరేంద్ర మోడీ గారి మాటని కాదని కొనుగోలు చేసినట్టే. ఒకవేళ ఆయన చెప్పినట్టు సంవత్సరం తర్వాత బంగారం రేటు తగ్గిందనుకోండి, అంటే తగ్గుతుందని ఆయన చెప్పలా, సంవత్సరం పాటు కొనొద్దన్నారు. అంటే దాని అర్థం ఏంటి? సెకండ్ యాంగిల్, రాజుగారి మంచి భార్య, పెద్ద భార్య మంచిది అని అంటే చిన్న భార్య చెడ్డదని సహజంగా ఆలోచిస్తారు కదా. అలాగే సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు అని అంటే సంవత్సరం తర్వాత తగ్గుతుందేమో అనేటువంటి భావన క్రమంగా మహిళల్లో పెరుగుతుంది, భారతీయ మహిళల్లో. లేదంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్తారు? ఒక దిగుమతి
తగ్గించుకోవడానికి, బంగారం దిగుమతి తగ్గించుకోవడానికి ఇలా చెప్తారా? కాదు. భారతీయ మహిళల్ని ఏదో కాపాడడానికి ఆయనకి అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి, అంతర్జాతీయంగా ఏం జరుగుతుందనేది అవగాహన ఉంటుంది కాబట్టి, భారతీయ మహిళల్ని ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికే ఈ విధమైనటువంటి పిలుపునిచ్చారు అనేటువంటి అభిప్రాయం, అలాంటి భావన ఇప్పుడు క్రమంగా భారతీయ సమాజంలోకి వెళ్ళిపోతుంది. కారణం ఏదైనా కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంగారం కొనుగోళ్ళు అయితే తగ్గిపోయాయి, బంగారం దిగుమతులు కూడా తగ్గిపోయాయి. సరే, అంతర్జాతీయ మార్కెట్లో ఒక గ్యాంబ్లింగ్ అయితే నడుస్తుంది. బంగారాన్ని బేస్ చేసుకొని, షేర్ మార్కెట్ని బేస్ చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రకరకాలుగా జిమ్మికులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. ఇవన్నీ చూసాం మనం. యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకుల కంపెనీలకి రక్షణకు సంబంధించిన ఉత్పత్తుల ఆర్డర్స్ని ఇచ్చాడు ఆయన. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు స్టాక్ మార్కెట్లో అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అంటే అంతర్జాతీయంగా టోటల్ మార్కెట్ని ఆయన గ్రిప్లో పెట్టేసుకున్నాడు. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ విషయం బాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అవగాహన ఉండాలి. అందుకే బహుశా భారతీయ మహిళల ఆర్థిక పరిస్థితిని సంరక్షించడానికే సంవత్సరం పాటు మీరు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి ఆయన ఆదేశాలు, లేదంటే ఆ విధమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు. లేదంటే భారతీయ మహిళల ఆగ్రహానికి గురవుతారు నరేంద్ర మోడీ గారు. పిఎం హోదాలో ఆ విధంగా చెప్పారు అంటే సీరియస్గా ఆలోచించాల్సిందే అని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి తగిన విధంగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ని కనుక చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడే ఆయిల్ రేట్ తగ్గుతుంది. అలాగే అమెరికా డాలర్ ఇండెక్స్ పడిపోతూ ఉంది, రూపీ బలపడుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగింది అనుకోండి, రాబోయేటువంటి రోజుల్లో రూపీ వాల్యూ బలపడుతూ ఉందనుకోండి, బంగారం వాల్యూ తగ్గిపోతుంది. మరి రూపీ వాల్యూ బలపడే అవకాశం ఉందా అని అంటే గుర్రం ఎగరావచ్చు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ మీద ఆంక్షలు తొలగించారు, ఇరాన్ ఆస్తులు ఏవైతే సీజ్ చేసినాయో అవన్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు దాదాపుగా. అలాగే రష్యాకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా సీజ్ చేసినటువంటి వాటిని ఇచ్చేసి ఆంక్షలన్నీ లిఫ్ట్ చేసేస్తే భారత రూపీ ఆటోమేటిక్గా బలపడేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం రేటు మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది. బహుశా అందుకే నరేంద్ర మోడీ గారు సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి ఉంటారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ బంగారం మార్కెట్ ఏందనేది చూద్దాం. ఎందుకంటే అమెరికా ఫెడ్ యాజ్ దిస్గా వడ్డీ రేట్లని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు పెంచారనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది? ఫెడ్లో ఉన్నటువంటి బాండ్స్ని కానీ లేదా డిపాజిట్స్ని కానీ అలానే ఉంచుతారు, ప్లస్ బంగారాన్ని అమ్మేసి బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తారు పెంచితే, వడ్డీ రేట్లు పెంచితే. అదే తగ్గించారనుకోండి, వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆ డబ్బులు తీసేసి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రెండే మార్గాలు, బంగారంలో పెట్టుబడి పెట్టాలా లేదంటే బాండ్స్లో పెట్టుబడి పెట్టాలా, ఇవే ఆలోచిస్తూ ఉంటారు. సో అమెరికా వడ్డీ రేట్లు పెంచలేదు కాబట్టి, యథాతథంగా కొనసాగిస్తున్నారు కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పెద్దగా ఫెడ్ ప్రభావం బంగారం మీద లేదు అని చెప్పి భావించాలి. కానీ బంగారం రేటు తగ్గింది. ఎందుకు తగ్గింది అని అంటే రూపీ వాల్యూ బలపడింది. ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఇవాళ బంగారం రేటు చూద్దాం. ఇక్కడ చూడండి బంగారం రేటు ఇవాళ. సో బంగారం వచ్చేసి 24 క్యారెట్లు 15,110 రూపాయలు ఉంది. ఇది గ్రాము. 22 క్యారెట్స్ 13,000 వచ్చింది, 25 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్లు వచ్చి 11. సో 8 గ్రాములు వచ్చేసి 1,20,000, 10 గ్రాములు వచ్చేసి 1,51,000 వచ్చింది. 10 గ్రాముల మీద 270 రూపాయలు తగ్గింది. 1,38,000 22 క్యారెట్లు బంగారం ఉంది. సో కాబట్టి బంగారం రేటు తగ్గుతుంది. ఆ తగ్గడానికి కారణం మన రూపీ బలపడటమే. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, ఆ మార్పులు ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేటు తగ్గడం, అలాగే ఫెడ్ కొత్త చైర్మన్ ఆయన వాన్స్ యథాతథంగా వడ్డీ రేట్లు కొనసాగించడం, ఇవన్నీ కూడా బంగారం రేటుని స్వల్పంగా తగ్గించడానికి కారణమైంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే రూపీ వాల్యూ బలపడుతుంది, ఆటోమేటిక్గా బంగారం వాల్యూ తగ్గుతూ వస్తుంది. మరి ఆ తగ్గుదల ఎంతవరకు ఉంటుందంటే రూపాయి మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.